గుడిలో శ్రీకర్ అవని విడిపోవాలి అని అర్చన చేత వేదవతి బలవంతంగా ముడుపు కట్టిస్తూ ఉంటుంది. ఇక ముడుపు కట్టిన వెంటనే అర్చన వేదవతి అక్కడి నుంచి నడుస్తూ ఉంటే ముడుపు కింద పడిపోతుంది. ఇంతలో అవని సుజాత అర్చన దగ్గరికి వస్తూ ఉంటారు. ఓ మీరు కూడా ఇదే గుడికి వచ్చారా అని అక్షయ అడుగుతూ ఉంటే అవును ఈ గుడికే వచ్చాము, ఇక్కడ జరుగుతుందంతా కూడా చూసాము. అవని శ్రీకర్ విడిపోవాలని నువ్వు ముడుపు కట్టడం కూడా చూసాము, ఆ ముడుపు కూడా కింద పడిపోయింది అని సుజాత అంటూ ఉంటుంది. అవని శ్రీకర్ ఎప్పటికీ కూడా విడిపోరు, దానికి ఆ అమ్మవారు కూడా ఒప్పుకోలేదు. అవని మెడలో శ్రీకర్ కట్టిన తాళి ఉన్నంత వరకు ఇద్దరు కూడా కలిసి ఉంటారు, ఎవరు కూడా విడదీయలేరు అని సుజాత అర్చనతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అర్చన మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, నేను అవి చదివాను, త్వరలోనే వేదవతి కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడబోతుంది అని అందులో రాసుంది అని అర్చన చెప్పేసరికి అవని సుజాత షాక్ అవుతూ ఉంటారు. మరోపక్క సత్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ వేదవతి కుటుంబం మొత్తం కూడా ఆస్తులని పోగొట్టుకుని రోడ్డు మీద పడిపోవాలి, వాళ్ళ మీద అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళను ఉక్కిరి బుక్కిరి చేయాలి, నా పవర్ ఏంటో చూపిస్తాను ఆ శ్రీకర్కి వేదవతికి అని సత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ప్రభావతి ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది. మరి సత్య కారణంగా వేదవతి తన కుటుంబ ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడిపోతుందా, అవని ఎలా అడ్డుకుంటుంది, ఏం జరుగుతుందో చూద్దాం.